మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండ్రా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు. ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశ్చితంగా గమనించాలి. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తున్నాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈరోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మన మీదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి, ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలలో అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. తరచూ మూత్రం రావడం, దాహం ఎక్కువగా వేయడం, అకారణంగా బరువు తగ్గడం, చూపు మందగించడం, శరీరంపై గాయాలు త్వరగా మానకపోవడం, అతిగా ఆకలి వేయడం, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, శృంగార కోరికలు సన్నగిల్లడం, చర్మం ముడతపడటం, ఈ లక్షణాలు ఉన్నాయంటే మీకు ఖచ్చితంగా షుగర్ వ్యాధి ఉన్నట్లే. నిర్లక్ష్యం చేస్తే కళ్ళు, రక్తనాళాలు, మూత్రపిండాలు, గుండె, లివర్ మొదలైన ప్రధాన శరీర భాగాలను నాశనం చేస్తుంది. మధుమేహం రక్తనాళాలు, నరాలకు చేసే నష్టం కారణంగా లైంగిక మరియు యూరోలాజిక్ సమస్యలు ఏర్పడతాయి. పురుషులకు అంగస్తంభనలు లేదా శీఘ్రస్ఖలనం సమస్యలు ఏర్పడతాయి. మహిళలకు లైంగిక స్పందన సమస్యలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు మరియు మూత్రాశయ సమస్యలు తరచుగా ఏర్పడతాయి. మధుమేహంను నియంత్రణలో ఉంచుకుంటేనే ఎక్కువ కాలం జీవించొచ్చు. మధుమేహం నియంత్రణ మరియు శాశ్వత నిర్మూలనకు వాడండి అరుదైన ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన క్యాప్సిల్స్ ఎస్ నిల్ మంత్ర.